ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम्। वन्दे वेदान्तकर्पूर चामीकरकरण्डकम् रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम्। श्रीविष्णुचित्तकुलनन्दन कल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्या साक्षाक्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणं प्रपद्ये। गोदामनन्यशरणं प्रपद्ये। गोष्ठी की स्वरूपांतरंगा दासोह समर्पिस्तू తిరుప్పావై దివ్య ప్రబంధం ధనుర్మాస వ్రతంలో చూస్తూ ఉండగానే 25 గడిచిపోయి 26లోకి మనం అడుగుపెట్టాం. అద్భుతమైన పాసులు ఇవాళ పాసులు ఏమిటి తెలుసుకునే ముందు నిన్నటి పాసులలో కొన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మరికొన్ని విశేషాలు కూడా సేవించి వాళ్ళ పాసులలోకి మనం వెళదాం. నీలాదేవి భవనం నుండి స్వామి నీవు నడుస్తూ వస్తూ ఈ సింహాసనం మీద కూర్చోవాలి, అప్పుడే మేము ఎందుకు వచ్చామో చెప్తాము అన్నారు గోపికలు. అంటే స్వామి నడిచి వచ్చి కూర్చున్న తర్వాత ఆయన యొక్క పాదాలను చూసి ఆ యుగంలో పరమాత్మ ఈ లోకాలన్నింటినీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమ అవతారాన్ని కీర్తించారు. కీర్తించి మంగళాశాసనం చేశారు. చూడండి, నీవులగా మనందా అడిపోతుంది స్వామి లోకాలను వచ్చినటువంటి స్వామి ఈ పాదములకు మంగళం అని మంగళాశాసనం చేశారు. అటు తర్వాత పాసులు ఏం చెప్పుకున్నాం, మనకు భగవంతుడు చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో భగవంతుని యొక్క అవతార రహస్యం తెలుసుకోవడం కూడా ఒక వ్యక్తికి మార్గమే తెలుసుకున్నాం. అందులో భాగంగా నిన్న రోజున ఒరుత్తి మహనాయ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మహనాయ ఒరిత్తువడలా, అద్వితీయమైన ఒక రాత్రి, అద్వితీయమైన ఒక దేవకిదే కదా. శ్రీరాముడు ఎవరి గర్భంగా జన్మించాడు? శ్రీరాముడు కౌసల్య. ఎలా జన్మించాడు? ప్రాకృత శిశువుగా 2 భుజాలతో జన్మించాడు. కానీ దేవకీ గర్భంలో జన్మించినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా జన్మించాడు? 4 భుజాలతో జన్మించాడు. చాలా అద్వితీయమైనటువంటి తల్లి ఆమె, అద్వితీయమైన కుమారుడు కూడా. తమద్భుతం బాలకం అన్నారు భాగవతంలో ప్రయోగిస్తూ కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి కూడా ఆ కారాగారంలో జన్మించాడు. ఎట్లా ఉంది కృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు స్థితి అంటే పోతన గారు భాగవతం అద్భుతంగా వర్ణిస్తారు. ఆల్రెడీ వీడికి తెలిసిపోయింది కంసుడికి కదా. ఎందుకంటే ఇంతకుముందు ఏ గర్భం ధరించినప్పుడు కూడా ఆ జైల్లో అంత తేజస్సు లేదు దేవకి దేవి దగ్గర. కానీ పరమాత్మ ఎప్పుడైనా గర్భంలో ప్రవేశించాడో ఒక రకమైన తేజస్సు కారాగారం చూశాడు. తప్పకుండా నన్ను సంహరించేవాడు ఈ గర్భంలో ఉన్నాడు. ఒకనొక సమయంలో అసలు ఇప్పుడే చంపేస్తే అయిపోతుంది కదా అనుకున్నాడు. కానీ ఎంతో మరి పరమాత్మ ప్రభావం వల్ల దుర్మార్గుడు కూడా కొన్ని మంచి ఆలోచనలు వచ్చాయి. అయ్యో ఎంతైనా చెల్లి కదా, గర్భంతో ఉంది, అలాంటి అమ్మాయిని మనం సంబంధించడం మంచిది కాదు, ఎట్లా కూర్చోడు కదా అప్పుడు చూసుకున్నానులే అనుకున్నాడు. సరే, పరమాత్మ పుట్టేటప్పుడు ఎట్లా ఉంది స్థితి? పంకజముఖి నీలాడను సంకటపడ కలుల మానసంబులెల్లన్ సంకటములు తోచే, సత్పురుషులకు సంకటముల లేమి తోచే సత్పురుషులకు పంకజముఖి నీలాడను సంకటపడ. పంకజముఖి పద్మము లాంటి కన్నులు కలిగినటువంటి ఎవరామే? దేవకీదేవి. నీలాడను సంకటపడ. నీలాడడం అనేది మన చిన్నప్పుడు విన్న పదం. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో డెలివరీ, సి సెక్షన్ అది ఇది అంటారు. కానీ ఒకప్పుడైతే ఆ నీలాడిందా అనేవాడు. సో అంటే డెలివరీ అంట. పంకజముఖి నీలాడ సంకటపడుతూ ఉండగా నొప్పులతోని, ప్రసూతి నొప్పులు ఉంటాయి కదా, దాంతో సంకటపడుతూ ఉండగా ఎట్లున్నాడు పరిస్థితి అంటే కలుల మానసంబులెల్ల సంకటములుగా దుర్మార్గాల నుండి రాక్షసులు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? రాక్షసులు అంటే వాడే పెద్ద కూరలు ఇలా ఏ ఉండదు. అలాగే నరకులు ఉండొచ్చు, చెప్పలేదు. జ్యోతి మాట్లాడుతూ కూడా ఉండొచ్చు కదా. రాక్షసులు అంటే ఏంటండి? ఇది
ఏది బెస్ట్ ఎవరి దగ్గర అయినా దాన్ని వాడిని హింసించైనా కొట్టైనా తిట్టైనా తొక్కేసైనా లాక్కోవాలి అన్న బుద్ధే రాక్షస బుద్ధి. అధర్మ మార్గంలో సంపాదించాలి, మంచి వస్తువులు సంపాదించుకోవాలి, తప్పే లేదు. లగ్జరీ సంపాదించాలి, ఏం తప్పు. కానీ ఎదుటి వాడిని హింసించి వాడిని మోసం చేసి సంపాదించడం కూడా తప్పు. అదే రాక్షస బుద్ధి. ఈ భూమండలం పైన అనేక మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళ ద్వారా అధర్మం పెరిగిపోయింది. అందుకనే భూదేవి భూత్వ అశ్వముఖి కింద అన్నట్టుగా భూదేవి అంటే గోమాత రూపాన్ని ధరించి చతుర్ముఖ బ్రహ్మలోకంలో వెళ్ళి మొరబెట్టుకుంటే వీళ్ళందరూ పాసముద్రం వెళితే అక్కడ మొరబెట్టుకున్నారు. ఇలా పరమాత్మని పురుష సూక్తం చేత కీర్తించారు. అప్పుడు ఆయన కనపడలేదు, కనపడకుండా అసలు వాడిగా పలికాడు అనమాట. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, వెళ్ళి నందవర్ధంలో ఆ గోకులంలో మీ అంశాలతోనే పుట్టండి, నేను వస్తాను, కాపాడుతాను. అది భూదేవి గోమాత రూపంలో వచ్చింది కాబట్టి గోపాలకుడుగా వచ్చాడు. మరి ఈయన పుడుతున్నప్పుడు ఎట్లా ఉందంటే సాధారణంగా కంసుడు ఎప్పట్లానే డిన్నర్ చేశాడు, హాయిగా హంసులుగా పలకం మీద పడుతున్నాడు. మరి ఆ రోజు వాడు పడుతున్నాడు, బాగానే ఉంది, 9:30, 10, 11 మరి వాడు అర్ధరాత్రిగా పుట్టింది. ఈయన డెలివరీ సమయంలో దేవకీతో నొప్పి పడుతున్న సమయంలో కరుల మానసములెల్లని సంకటములతో వీడి పాపం ఎప్పట్లానే పాపం తిన్నాడు, అదేదో టిఫిన్ చూడ తాగేసాడు, ఎప్పుడు ఇష్టం టాబ్లెట్ వేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. ఆ రోజు గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అంతా బాగానే, ఎవ్రీథింగ్ ఫైన్. 9:30 దాకా అంతా బాగానే ఉంది, పడుకున్నాడు. 10 బాగానే ఉంది, 10:30, 11, ఇక 11:30 నుంచి వీడి నొప్పులు స్టార్ట్ అయినాయి అనమాట. అడుగుతుంది ఇడుతుంది, ఇది తెలియరాని చెప్పుకోలేని ఒక విపరీతమైన మంట లోపల. కరుల మానసంబులెల్ల సంకటములతో మిక్కిలి సంకటముల లేమితో సత్పురుషులకు మంచివాడు కదా. అప్పటిదాకా నెత్తి మీద కొండలాగా ఉన్నటువంటి భారం తిప్పేస్తే ఎట్లా ఉంటుందో అలా హాయిగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ అవతరిస్తున్న సమయంలో ఎంత అద్భుతంగా ఇస్తారండి పూర్ణ భాగంతో. అది కొనుక్కోవాలి, కొనుక్కొని చదువుకోవాలి, తప్పులు లేకుండా చదువుకుంటే పెద్దల ద్వారా తెలుసుకొని ఇంట్లో రోజు 2 శ్లోకాలన్నా లేదా పద్యాలను చదువుకోవాలి. ఫస్ట్ శ్లోకాలు కష్టం అనుకుంటే అటువంటి స్థితి. అంత అద్వితీయంగా పుట్టాడు పరమాత్మ. తమద్భుతం బాలకమంబుజేక్షణం, అంబుజేక్షణం పుట్టాడు కాదు. ఒకటి నీటి నుంచి పుట్టినది తామర, తామర వంటి కన్నులు ఉన్నవాడు అన్నమాట. ఇంకొక అర్థం అంబుజ ఈక్షణ అంటే ఆ భూమి చూస్తున్నాడు అనమాట. కృష్ణ పరమాత్మ పుట్టాడు, పుట్టి చూస్తున్నాడు, ఆ భూదేవి అడిగారు కదా పుట్టాను, ఓకేనా, అది హ్యాపీ అని అడుగుతున్నాడు అనమాట. చతుర్భుజాలతోని శక్తి చక్రాలతోని ఆహా పీతాంబరం అట్టాసం పుట్టాడు. బాలకం ప్రత్యయం వేశారు అక్కడ. బాలుడు అంటే చిన్నవాడు అంటారు, బాలుడు అంటే చిన్నవాడు. బాలకం ఎందుకు? శంకరాచార్య స్వామి వారు బాలమంద స్తోత్రం చేశారు. కరారవిందే పదారవిందం ముఖారవిందే నివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రళయకాల సముద్రంలో వడవత ఆ చిన్ని ఆ మర్యాదగా పడుతున్నటువంటి స్వామి ఎట్లా ఉన్నాక కుడి చేతుకొని కుడి పాదం తీసుకొని బట్టవేలు నోట్లో పెట్టుకొని చీకుతున్నాడు, అమృతపానం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ప్రళయకాలంలో మనందరం లేవు, ఈ లోకాలు లేవు, ఎక్కడున్నాయి? ఆయన మధ్యలో ఉన్నాయి. వాడు ఫుడ్ కావాలా కాబట్టి అమృతపానం చేస్తున్నాడు. ఇంకొకటి పరమాత్మ నీ పాదాల ఉందాలు అమృతము, తామర రేకులు, జిలేబి, జాంగ్రీ అందరూ అంటుంటారు కదా, అసలు ఎట్లున్నాయో చూద్దామని ఆయన పాదాలు ఆయన నోట్లో పెట్టుకొని పానం చేస్తున్నాడు అన్నమాట. ఇంత బాగుంటాయి నాకు తెలియని పాదాలు రుచి వీళ్ళకి తెలిసింది, ఇంత గొప్పగా కీర్తిస్తున్నారు నా పాదాన్ని అని అనిపించిందేమో, అలా పెట్టుకుని పానం చేస్తూ ఉన్నారు. రసమైన వ్యాఖ్య. అలా ఉన్నాడు పరమాత్మ. అప్పుడు బాలం ముకుందం అన్నాడు శంకరాచార్య గారు. ఇంకా చిన్న బాలుని ముకుందుని నమస్కరిస్తున్నాడు. ముకుంద అంటే ముచల్ మోక్షణే అని ధాతు, ముకుంద మోక్షాన్ని వాడు ముకుందుడు అంటారు. మరి ఇక్కడ బాలం అన్నారు, ఇక్కడ బాలకం అన్నారు. బాలకం అంటే పుట్టి బావడం అన్నమాట. అప్పుడే పుట్టాడు. ఎట్లా మరి చూడడానికి పీతాంబరంతో ధరించి పుట్టాడు. చతుర్భుజాలు, కౌస్తువ మణి, వక్షస్థలంలో శ్రీవత్సవం అనే పుట్టుమచ్చ, మహాలక్ష్మీదేవి, నాభీకమలం, చతుర్ముఖ బ్రహ్మ. ఓ అట్టాసం. కొడుకుగా పుట్టాలని కోరితే కొడుకు, కోడలు, మనవడు ఫుల్ ప్యాకేజ్ ఎగ్జిస్ట్. ద్వారభాగంలో చతుర్భుజం, చతుర్భి లోకపాలయి అని 2వ అర్థాలు అన్నమాట. చతుర్భుజం అంటే చతుర్భుజ 4 భుజాలు కలిగిన వాడని అర్థము. చతుర్భి లోకపాలయి అంటే దిక్కులను పాలించే వాళ్ళందరూ కూడా వచ్చి స్వామికి దాసోహం సమర్పించి వెళ్తున్నారు. పిఎం వచ్చినప్పుడు సీఎం గవర్నర్ వచ్చి నమస్కారం చేయాలి లేదా చూడగా
ప్రోటోకాల్ ప్రకారంగా ఈయన అవతరించిన తర్వాత ఇంత దాసం సమర్పించి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా ఏది ఇచ్చే సామర్థ్యం లేదు. ఇతర దేవతలు ఏది ఇస్తున్నా కూడా ఈయన దగ్గర నుంచి పుచ్చుకొని ఇవ్వాల్సిన తప్ప నేరుగా ఇచ్చే సామర్థ్యం ఎవరికి లేదు. అందరిలో అంతర్యాగంలో ఉండేవారు నారాయణే. అందుకే యజ్ఞో వై విష్ణు, ఎవరిని ఉపయోగించి ఎవరు ఉద్దేశించి మీరు సహకారాలు ఇవ్వండి, చివరికి ఆ దేవతలు అంతర్యాగం కూడా స్వామికే సరే చతుర్భి లోకవాళ్ళని. ఒక అద్వితీయమైన రాత్రి, ఒక అద్వితీయమైనటువంటి దేవకీ దేవి చెప్పుకున్నాం కదా మనం. కౌశల్య కన్నా కూడా దేవకీ గృహం అంత గొప్పది, పరాత్పరుడుగా ఇచ్చాడు. మరి ఆ రాత్రికున్న గొప్పతనం ఏమిటి, ఆ రాత్రికున్న దురదృష్టం ఏమిటి? రెండు పరమాత్మ ఉద్భవించాడు మధురానగరంలో కదా, ఆ రాత్రికి అది గొప్పతనం. అదే రాత్రి పరమాత్మ వెళ్ళిపోయాడు కదా. మధుర అని పేరు చెప్తేనే చాలు పాపాలు పోతాయట. మధుర అని పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. మధుర నామ నగరి పాపహారి అని చెప్తారు. ఒక మధురానగరం ఒక్క రాత్రి మాత్రమే పరమాత్మని ఆపుకోగలిగింది. ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్తూ పెరియవాచనం వెళ్ళే ఒక అద్భుతమైన రసోక్తి చెప్తారు. కంసుడికి పడట్లేదు, వాడు కృష్ణుడికి పడట్లేదు, ఎందుకు వెళ్ళిపోయాడు. అది ఎట్లా ఉన్నదంటే పూర్వకాలంలో ఒక నెయ్యి మంచిదా కాదా అని తెలుసుకునేటప్పుడు ఆ గుమ్మకు నెయ్యి ఏమైనా పడినప్పుడు కుక్కలు అందించారు. ఒక డాగ్ కుక్క వస్తుంది, దాకి వాటికి వేసుకుంటే మంచి నెయ్యి అంటున్నారు. కాబట్టి పరమాత్మను సహించలేనటువంటి వాడు ఎవరు? కంసుడు. కాబట్టి పుట్టగానే వెళ్ళిపోయాడు. వీడు కుక్కలాంటి వాడు అన్నమాట. మంచి పదార్థాలు వీడికి నచ్చవు అని అంటారు. వీడు ఒక్క రాత్రి మాత్రమే పరమాత్మ కనున్నారు. ఓ ఇడవి వృత్తి మహానాయ్ ఒళిత్తి మహానాయ్. ఒక ఆమెతో వాడుగా పుట్టాడు, ఒక ఆమె దగ్గర తిరుగుతూ ఉన్నాడు. ఎందుకండి అంటారు పేరు చెప్పట్లేదు? అవునండి, పెద్దవాళ్ళు కదా పేరు చెప్పకూడదు. కానీ ఎవరు? పెరియాడు వారి యొక్క కుమార్తె కదా. పెరియాడు వారికి ఏమిటి పేరు? మంగళాశాసనం ఇస్తారు. అసలు భయపడాల్సిన చోట ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్లో వైకుంఠంలో ఉన్న స్వామికి ఏమవుతుందండి? ఏమో. వైకుంఠంలో శుక్రుడు వెళ్తారా? బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు కూడా వైకుంఠంలో స్నానం లేదు. ఏ కారణ వైకుంఠం లేదు, కేవలం పాలకడలి కార్య వైకుంఠానికి మాత్రమే వాడు వెళ్తారు. కారణ వైకుంఠంలో వాడు స్నానం లేదు. శత్రువుడు వచ్చే అవకాశమే లేదు. అయినా ఆదిశేషుడు సహస్ర ప్రణామములతో పుస్ పుస్ అని ఉంటాడు. ఎవరు వస్తే కట్టేద్దాం. ఎందుకు? అస్థాన సంఖ్య అంటే అసలు భయపడడానికి ఆస్కారం లేని చోట భయపడేటువంటి గుణం వీళ్ళు అంతా కూడా. ఎందుకు? ఆయనకి ఏమవుతుందో ఆయనకి ఏమవుతుందో అని పరమాత్మ మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ. ఆ పెరియాళ్ళ ఒక ప్రబంధంలో ఈ కృష్ణ పరమాత్మ అవతారాన్ని చెబుతూ మరి ఈయన పుట్టాడని చెప్పాలి కదా. మరి ఈయన పుట్టాడు అంటే నక్షత్రం పేరు చెప్పాలి కదా. శ్రీరాముడు ఎవరు అవతరించారు? ఏ నక్షత్రంలో? పునర్వసు నక్షత్రంలో. కృష్ణ పరమాత్మ అవతరించాడు ఏ నక్షత్రం? రోహిణి నక్షత్రం అవతరించాడు. ఇప్పుడు పెరియాళ్ళ వారు రోహిణి నక్షత్రంలో అవతరించిన స్వామి అని చెప్పాలి. అని చెప్పట్లేదు. అత్తత్తిన్ పత్తానాள் తోన్ని అచ్యుతం. ఏంటండి అత్తత్తిన్ పత్తానాள்? అత్తత్తిన్ అంటే హస్త నక్షత్రం నుంచి 10వ రోజున పుట్టినటువంటి స్వామి. ఎవరి హస్తకి ఇటువైపు నుంచి వస్తేనేమో రోహిణి, అటువైపునేమో శ్రవణం. రోహిణి శ్రవణం ఫుల్ కన్ఫ్యూజన్. ఎందుకు చెప్పేస్తే ఎట్లా? మళ్ళీ కంసుడి వల్ల ఏం ప్రాబ్లం వస్తుందో రోహిణి నక్షత్రం నేరుగా చెప్తే వీడు మళ్ళీ జాతక చక్రాలు వేయించి ఇలా ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడో వెళ్ళి సంప్రదించండి అని ఆదేశిస్తాడని ఆ భయంతో పెరియాళ్ళ వారు ఆ నక్షత్రాన్ని దాచిపెట్టి అచ్యుతం గారే అట్లా ఉంటే కూతురికి ఎట్లుండాలండి? ఇంకా తెలియదు. ఈమె తల్లుని కూడా చెప్పలేదు. ఒరుత్తి మహానాయ ఓరి రవి ఒరుత్తి మహానాయ ఒరుత్తు మహానా ఒక తెగ పుట్టి ఒక దొరుకుతున్నటువంటి స్వామి. ఎంత గొప్ప ప్రేమ చూడండి. తల్లి పేరు కూడా చెప్పకుండా ఉంది ఆండాడు. అది ఆండాడు ప్రీతి. అలా తెలిసినటువంటి స్వామి. అది అద్భుతమైన రాత్రి, ఉపయోగ రాత్రి. కృష్ణ పరమాత్మ పుట్టగానే తల్లిదండ్రుల మాట విన్నాడు కదండి. అయినా జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదాధర. శంఖ చక్రాలతో పుట్టుకున్నాయన పరమాత్మగా. దేవదేవ దేవతలకి దేవుడైనటువంటి స్వామి ప్రసాదేన దివ్య రూపమిదం దేవం. మీ యొక్క దివ్య రూపాన్ని ప్రసాదేన ఉపసంహర, మా యొక్క దయతో దాన్ని ఉపసంహారం చేస్తున్నాయన. అంటే పరమాత్మ కరుడుగా అన్ని చూపిస్తూ పుట్టినా కూడా
వీళ్ళకి లోపల పుత్రవాత్సల్యం. అయ్యో నా కుమారుడికి ఏమవుతుందో, ఎందుకు దుష్టుడైన కంసుడు అక్కడ ఉన్నాడు, వాడి వల్ల ఏమి జరుగుతుందో అని. కానీ మహర్షి ప్రయోగంలో ఒక అద్భుతం ఉంది. ఏమిటో అద్భుతం? కృష్ణ పరమాత్మ ఎట్లా పుట్టాడు? తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం. శంఖము గదం ఉజ్జదాయుధం ప్రయోగించడానికి వీలుగా పట్టుకున్నాడు. చూడండి, శ్రీమన్నారాయణ కొన్ని చోట్ల శంఖాన్ని చక్కగా పట్టుకుంటాడు. స్ట్రైట్ గా మీకు చక్రం, స్ట్రైట్ గా శంఖం కనబడుతుంది. కొన్ని చోట్ల క్రాస్ గా ఉంటుంది. క్రాస్ గా ఎందుకుంటుంది అంటే ఎక్కడెక్కడైతే భక్తులకు అనుగ్రహిస్తాడో అక్కడ కొన్ని చోట్ల ఇట్లా ఉంటాడు, అంటే ప్రయోగించడానికి వీలుగా అలా ఉంటాడు పరమాత్మ. కంసుడు వస్తాడా రాని చూద్దాం చేద్దాం. వీళ్ళేమో ఆయన వాడి వల్ల ప్రమాదం, నువ్వు చేతులు ముట్టుకోవాలంటే ముట్టుకున్నాడు, ఇక్కడితో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాడు. కాబట్టి భగవాన్ యొక్క భాగ్యము పరమాత్మ అవతరించాడు. అలాగే దుర్దృష్టం కూడా ఆ రాత్రిలోనే వెళ్ళిపోయాడు. ఓ ఇరవై ఒక్క రాత్రి, అద్వితీయమైన రాత్రి, అద్వితీయమైన పరమాత్మ. ఇంతవరకు ఎప్పుడు అట్లా ఏ అవతారంలో తీసుకోలేదు. అలాంటి యొక్క జన్మ ఎప్పుడు ఎక్కడ పరమాత్మ అవతారంలో లేదు. విష్ణు అవతారం స్తంభంలోంచి వచ్చింది కదా, చూడండి భయంకర అవతారం. రామావతారం త్రిభుజాలతో ప్రాకృతిగా వచ్చాడు. రామావతారం కొట్టిగా చిన్నవాడుగా వచ్చాడు. కానీ తత్వాన్ని ప్రకటిస్తూ వచ్చినటువంటి అవతారం శ్రీకృష్ణుడు. అలా ప్రకటిస్తూ ఈ శ్రీకృష్ణుడికి కీడు తలంచాలి అని చూశాడు కంసుడు. వాడు ఎన్ని ప్లాన్ చేసినప్పుడల్లా గోపికల మనసులో ఒక తీవ్రమైన బాధ, అయ్యో కృష్ణుడికి ఏమవుతుందో, కృష్ణుడికి ఏమవుతుందో. కాబట్టి ఇంతమంది గోపికల యొక్క బాధను తీసుకుని వెళ్ళి ఆ కంసుడి యొక్క కంట్రోల్లో పెట్టేశాడు. నిరుత్తంగా నిన్ను నిడుమాలే అంటే ఏంటి అర్థం? కృష్ణుడికి ఏమవుతుందో భయపడుతున్నారు ఈ గోపికలు. ఈ భయానంతా తీసుకుని వెళ్ళి వాడి కడుపుతోనే ఇప్పుడు చూసినా కృష్ణనామమే ఎవరికి? కంసుడికి. వాడు అర్థంలో చూసుకుంటే కూడా తల లేకుండా మందే మాత్రం కనపడడం భయంతో, కృష్ణుడు ఎక్కడ వస్తాడో ఎక్కడ సంహరిస్తాడో భయం వాడి. వాడు తింటున్నా తాగుతున్నా పడుకున్నా ఏం చేస్తున్నా అదేనామా వాడికి. ఎప్పుడు ఏ అపకారం తలపెడదామా అనే బాధ. సో ఈ అపకారం తలపెట్టాలన్నటువంటి కృష్ణుడి యొక్క పన్నాగాలు మొత్తం కూడా కలక్రిందులు చేశాడు కృష్ణ పరమాత్మ. ఎట్లా చేశాడు కలక్రిందులు? పూతన, శకటాసురుడు, బకాసురుడు, అగాసురుడు, కపితాసురుడు, వచ్చాసురుడు, ప్రళంబాసురుడు, ఇంతమందిని పంపించాడు. అవుట్గోయింగ్ కానీ ఇన్కమింగ్ లేదు. ఇట్లయితే కుదరదు, మనం వీళ్ళిద్దరిని తీసుకొని పంపించాలి. వాళ్ళిద్దరిని ఆ బృందావనం నుంచి మొదటికే రప్పించేసి మనం మెల్లగా ప్లాన్ చేద్దాం అనుకున్నాడు కంసుడు. ఏం ప్లాన్ చేశాడు? ధనుర్ యాగము ఒక యాగం పేరుకొని పెట్టి అక్రూరుడిని పంపించాడు. అక్రూరా, నువ్వు బృందావనం వెళ్ళి బలరామకృష్ణకు చెప్పు. ఏమని చెప్తావు? ఎప్పుడు అందరికి నీ మేనమామ యాగం చేసుకున్నాడయ్యా, నువ్వు రమ్మంటున్నాడు. వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ముందు సూరయాపీఠం పెద్ద ఏడు 4 గంటలు ఉంటాయి, మహాబలవంతమైన ఎలాగో తింటారు పిల్లలు. దాన్ని ఏదో అంటారు, దాని ఏరుడు కాస్త ఉసుగొలుపుదాము, అది కాస్త వెళ్ళి పెట్టేస్తుంది, మన చేతికి కాస్త మటన్ బుద్ధం ఉంటుంది అని ప్లాన్ చేశాడు. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, పుష్టికుడు చాణుడు మల్లయోధుడు ఉన్నారు. ఈ మల్లయోధుడు పెట్టి ఎలాగో వాళ్ళ మీద కొంత ఫైటింగ్కి ఉసుగొలిపి వాళ్ళతో సంప్రదింపజేద్దాం. అప్పుడు లోక దృష్టి ఏమవుతుంది? అయ్యో మా మేనం నుండి కాసేపు ఎత్తుకుందాము, కాసేపు బుజ్జగిద్దాము అన్న భాగ్యం లేకుండా పోయింది అని మన చేతికి మట్టకుండా వాళ్ళు పోతారు, ఏదో ముసలి కంటే కాలుతాము అని వీడు అనుకున్నాడు. ఎవరు? కంసుడు. వీడి ప్లాన్ మొత్తం రివర్స్ చేశాడు పరమాత్మ. పుష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువలయ వీర స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. వాళ్ళందరినీ సంప్రదించారు కృష్ణుడు. సంప్రదించడం మాత్రమే కాదు, వెళ్ళి కంసుడు కూడా సంప్రదించాడు. కంసుడు సంప్రదించిన తర్వాత వాడిని పడిపోయినాడు. వాడి భార్యలు అస్థి ప్రాస్తి, వాళ్ళ పేర్లు ఏం పేరునండి? అస్థి ప్రాస్తి. వాళ్ళు వచ్చి ఓవో ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే పక్కన కృష్ణుడు వాళ్ళకన్నా గట్టిగా ఏడుస్తున్నాడు. వాళ్ళకన్నా గట్టిగా ఓవో అని ఏడుస్తున్నాడు. ఇందులో ఏడుస్తావు మాయదారుడు, పొట్టలు పెట్టుకున్నావు మా ఆయన్ని, నాకన్నా గట్టిగా ఏడుస్తున్నావు. ఇదంటే అయ్యో ఏం చేయమంటారు అంట, మామయ్య ప్రీతితో వచ్చాను, ఇన్నాళ్ళు కలుస్తున్నాడు మా మామయ్యని అని వచ్చేసి ఒక్కసారి చూసిన ఆనందంలో
కొంతమంది పిల్లలు సిస్టమేటిక్ గా ఉంటారు కదా. వచ్చి మామయ్య వచ్చాడు అనుకోండి, మామయ్య అని వచ్చి పక్కన కూర్చుంటారు. కొంతమంది అక్కడ కూర్చోరు, వాడు ఏమవుతుందో చూడకుండా ఎక్కిరి వంట కూర్చుంటారు. ఎక్కిరి వంట కూర్చోడు, వాడికి ఏమవుతుంది ఎక్కడ అవుతుంది చూడరు. వాడు కృష్ణుడు కాదు, వాడు ఎక్కిరి ఒకసారి వంట కూర్చుంటాడు. వాడు లోకాలన్నీ మోసే పరమాత్మ మనుషులు వంట కూర్చుంటే వాడు ఉంటాడండి, వాడికి కాస్త అప్రియాలి. నేనేం చేయగలుగుతాయా, మామయ్య ప్రీతితో వెళ్ళి కూర్చుంటే ఆకాశం హరి అన్నాడు, కనీసం మేనమా వాళ్ళు కూర్చున్న భాగ్యం నాకు దక్కలేదు కృష్ణుడు అన్నాడు. వీడేమనుకున్నాడు, మన చేతికి మట్టనకుండా అదే సింహం చెప్తాడు కదా, పులిమేరలో 2 సింహాలు, అది దాడొస్తే ఇంకో సింహం, అది కూడా దాడొస్తే ఇంకో సింహం కనుక పడుతుంది, ఎందుకంటే కొంచెం డీజిల్ కుక్క అంటాడు. సో వీడు తోలాపేయడం పెట్టి అది పెట్టి నానా రకాల హడావుడి చేస్తూ ఉంటే వాడి క్లాస్ మొత్తం కూడా తలకిందులు చేసేట్టున్నాడు అన్నమాట. చేసి వాడినే సంబంధించింది కదా. కాబట్టి నిరుపేద నిన్న నిడుమానది, ఎవరిని సంబంధించాలనుకున్నాడో వాడు చేసిన పోయో వాడే అద్భుతంగా వర్ణించి, స్వామి ఓ ఆశ్రయుడా తిరుతక్క సెలవు సేవనం కరిగిపోయి కొన్ని సంపద లక్ష్మీ విశిష్టుడా ఓ స్వామి నిన్ను కీర్తించి వర్తమం తీరుకు అభిలేదు. కృష్ణరావు అడిగాడు, బా చూపిల్లారా ఇంత తెల్లవారుజామున ఇంత చలిలో మంచి పట్టుకుండగా ఇంత కష్టపడి వచ్చాయో మీరు, మీకేం బాధ కలగడం లేదా అంటే, స్వామి మీ యొక్క వీరగాథను కీర్తిస్తూ వస్తున్నామయ్యా. సంసార మండలాన్ని తప్పించుకొని పరమాత్మను చేరుకోవాలి ప్రయాణించే పాఠశాలకి అలసట లేకుండా కాపాడేది ఏమిటి, పరమాత్మ యొక్క నామము కదా. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు రైల్లో ఇలా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆగిపోయేదాకా నోరు నడుస్తూనే ఉంటారు కదా, జంతికలు అవి ఇవి నడుస్తూనే ఉంటారు, ఇవన్నీ మనం తీసుకుని వెళ్తాం. కానీ ఈ సంసార మండలం వద్దు అని అక్కడికి వెళ్ళాలనుకునే బాటసారి ఉన్నాడే, వాడికి ఏమిటి ఆధారం అంటే పరమాత్మ యొక్క నామమే. ఆదేయం పుండరీకాక్ష కదా, ఆ బాటసారికి పుండరీకాక్ష యొక్క నామమే అన్ని కూడా ఆకర్షించేది తప్పించేది మొత్తం అదే. స్వామి ఈ నామ సంకీర్తన ఈ యొక్క వీరగాథని మీకు కీర్తిస్తూ ఉండగా నాకేం అవసరందయా, నాకేం అవసరం లేదు అన్నారు. నేను ఇక ఇవాళ పాస్వర్డ్లోకి మనం వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం తెలుసుకుని వెళ్ళాలి. వైకుంఠ ఏకాదశి కదా. మరి ఈ రోజు గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాత మనం కుంఠము అంటే నశించినది, వైకుంఠము లేదా వికుంఠము నశించనిది పరమాత్మ అంటే. ద అబోర్డ్ ఆఫ్ శ్రీమన్నారాయణ ఇస్ కాల్డ్ శ్రీ వైకుంఠం. వైకుంఠ ఏకాదశి. నెలలో ఎన్ని ఏకాదశులు వస్తాయి? నెలలో ఎన్ని ఏకాదశులు వస్తాయి? 2. ఒకటి శుక్లపక్షంలో, ఒకటి కృష్ణపక్షంలో. సంవత్సరానికి 24 లేదా 25 ఏకాదశికి హరివాసరము అని పేరు. ఏం పేరు? హరివాసరం. ఏం చేయాలి ఈ రోజున అంటే పరమాత్మ కథను వినాలి, భగవన్నామాన్ని చక్కగా కీర్తించాలి. 15 రోజులకు ఒకసారి. అయితే ఈ రోజున మన పెద్దలు మనకి ఏం చెప్పారు అంటే, అంత ముందు రోజుని 10 రోజు రాత్రి నుంచే సాపాటు మానేసి భగవత్ చిత్రంలో ఉంది. ఈ ఏకాదశి రోజున ఏదో పేరుకి ఉపవాసం ఉంటున్నాం అని చెప్పి భోజనం చేయకుండా పండు పాలు తీసుకొని ఈ ఆఫీస్లో వెళ్ళడాలు, ఏ పనులు చేసుకుంటారు, దానివల్ల అది ఉపయోగం లేదు. ఆరోగ్యపరంగా వస్తే మంచి జబ్బు పెరుగుతుంది వచ్చేవి. కానీ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. ఆ రోజంతా కూడా పెద్దలు సేవించడమో, భగవన్నామ సంకీర్తన చేయడమో, భగవత్ కథాశ్రవణం చేయడమో చేయాలి. అది దాని యొక్క ప్రయోజనం. ఏంటి వైకుంఠ ఏకాదశి? మనకి తెలిసిందే, షార్ట్కట్లో చెప్తున్నారు. మధుకైటర్యుడు అనే రాక్షసుడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క సొత్తును అపహరిస్తారు. చతుర్ముఖ బ్రహ్మకి పరమాత్మ వేదాలను ఇచ్చాడు. ఆ వేదం అనేది ఆయన మాన్యువల్ ఈ సృష్టి మొత్తం చేయడానికి. ఆయన కొంచెం ప్రాప్గా ఉన్నప్పుడు దాన్ని అపహరించారు. అంటే వేదం ఎట్లా అపహరిస్తారు అదే మిగిలిన దీనిలో మీరు తీసుకోవాలి. ఆయన కొంచెం రజోగుణం రావడం వల్ల దాన్ని మర్చిపోయాడు. ఈ రజోగుణం తమోగుణమే ఇలా అనమాట. అలా అపహరించిన తర్వాత ఒక ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. నాకు వేదం లేకపోతే నేను ఏం చేయలేను అని పరమాత్మ ప్రార్థిస్తే పరమాత్మ వెళ్ళి మధుకైటర్యుడితో గొప్పగా యుద్ధం చేశాడు. వాళ్ళు అంత గొప్పగా యుద్ధం చేస్తున్నారు. పరమాత్మ ఆనందించి మీకేమైనా వరం కావాలో కోరుకోండి అన్నారు. మాకు ఇచ్చేది వరం, నేను ఇస్తా వరం కోరుకోవాలి. యుద్ధం చేస్తున్నారు. చివరికి చక్రధారి ప్రయోగించే సమయంలో వాడు తెలిసిపోయింది, ఓ పరమాత్మ చేత మేము సంహరింపబడతాము
అంటే పరమాత్మ ఒక చిన్న కోరిక ఏమిటి చెప్పండి అంటే నీ యొక్క ధామం ఉండే వైకుంఠం అది మేము చూడాలనుకుంటున్నాము, నీ యొక్క ధామాన్ని మేము చేయించాలనుకుంటున్నాము, మాకు అనుగ్రహించు అని. సరే అని ఉత్తర ద్వారం కూడా వైకుంఠంలోకి వాళ్ళు ప్రవేశం కల్పించారు. కాబట్టి ఈ రోజున ఆ ఉత్తర ద్వారం దగ్గర కూడా కొన్ని చోట్ల మధుకైటప్పుడు రాక్షస బొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని చోట్ల మీరు గమనిస్తే వీటి కారణం అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, చూసి పరమాత్మ చెప్తుంటారు అనమాట. ఈ రోజున ఇంతమంది వచ్చారు, వీళ్ళందరికీ వైకుంఠ ప్రాప్తి, ముక్తి, మోక్షము అని. అది వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే పరమాత్మ అంతకు ముందు యోగ నిద్రలో వెళ్తారు 4 months బ్యాక్. ఆ తర్వాత ఇప్పుడు వెలుకుంటాడు. అప్పుడు దేవతలందరూ వస్తారు, సేవిస్తారు. నిద్ర మరణ నిద్ర ఉంటుంది. ఆ నిద్రకి ఏమిటి పేరు? యోగ నిద్ర అంటే యోగము అంటే కూర్చుట అంటారు. ఏంటి కూర్చుట? ఈ లోకాలను రక్షించడము. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క శరీరం ఇచ్చారు కదా, ఆ శరీరంతో వాడు ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఇవన్నీ వాడు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏమేం చేయట్లేదు, వాళ్ళ కర్మను బట్టి ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఏ ఏ శరీరాలు ఇవ్వాలి. మంచి పని చేస్తే ఉత్తమమైన లోకాలు, ఇంకా గొప్పగా ఆచారాన్ని ఆశ్రయించి లక్ష్మీ పురుషకరం ద్వారా శరణాగతి చేస్తే మోక్షమే ఇస్తాడు. లేదు చెడు పని చేస్తే ఏం చేస్తాడు, మళ్ళీ ఈయన యోగంలో పుట్టిస్తాడు. ఇలా ఎవరెవరికి ఏ శరీరాలు ఇవ్వాలి అవన్నీ యోగంలో చేస్తుంటారు. యోగం అంటే కూర్చుగా అంటారు కదా. ఇంత మంచిగా దేవాలయం ఏర్పాటు చేసి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి దేవాలయానికి రండి, దర్శనానికి రండి, కైంకర్యాలు సేవించండి అన్నా కూడా బయటికి రాలేరారు. కొన్ని వీడు ఎట్లా రావట్లేదు, నేనే వస్తాను అని ఆయన పొరపాటు ఊరదిగింపుగా బయటకు వచ్చినా కూడా ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని కూర్చున్నాము చాలా మంది ఉంటారు బయటికి రాకుండా. అలాంటప్పుడు వాడికి శరీరం ఇచ్చి ఏమిటి ఉపయోగం? వాడికి శరీరం ఇచ్చి ఏమిటి ఉపయోగం? కాబట్టి వచ్చే జన్మను తీసేస్తామని తీసేసి పక్షి జన్మనో, జంతు జన్మనో, చెట్టు పుట్ట ఇలాంటివన్నీ ఇస్తుంటారు. కాబట్టి యోగ నిద్ర అంటే ఇటువంటి రోజు 33 కోట్ల మంది యోగులు వచ్చి సేవిస్తారు. ఈ రోజు వాడు ఏం చేయాలి అంటే భగవద్ రామాయణంలో రోజున శ్రీరంగంలో శేట్టి ఉత్సవం జరుగుతుంది. శేట్టి అంటే జంట కలయిక అంటారు. శ్రీరంగనాథుడు తెలుగు ఉన్న ప్రదేశము, అటు పక్కన కయాసం మహాలక్ష్మి అంటారు. ఆ మహాలక్ష్మి వారికి పడిదాండా పత్ని అని పేరు. ఏం పేరు? పడిదాండా పత్ని. బయటికి వెళ్ళనాడు, ఆయన ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆయన ఏం కావాలో అక్కడికే వచ్చేస్తారు తప్ప అని బయటికి వెళ్ళదు. సంవత్సరంలో ఒకసారి నంపెరుమాళ్ళు ఉత్సవమూర్తిగా వచ్చి ఆ పక్కన నేను చేసి ఉంటాడు. మనలో కూర్చొని ఉంటుంది, ఈరోజు నిలబడి ఉంటాడు అనమాట. ఆ సన్నివేశం ఎట్లుంటుందంటే మహాలక్ష్మి చెప్పు ఏమంటావు అడిగినట్టుగా ఉంటుంది. అవి ఏం చెప్తే నేను చేస్తాను అనమాట. అందుకనే ఆయనకు కదింగిత పరాధీన అని పేరు. కదింగిత పరాధీన అంటే ఏంటంటే ఈ భార్య గారు ఎట్లా చెప్తే అట్లా వింటున్నా అంటారు. అక్కడంగా మేము ఇంటికి వచ్చాం, ఏం రావు అక్కడ వచ్చామనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఆ స్వామి వచ్చారు, కాస్త టిఫిన్ అడిగి ఉంటారా అది పాపం అన్నాడు అనుకోండి యజమాని. భార్య చూసి కాఫీ ఏమన్నా కాస్త మంచిగా పెట్టుకుంటారా, కదింగిత పరాధీన అంటే ఈమె కలసండంలో అది ఉంటాడు అర్థం అనమాట. సో అక్కడ అందరు వాళ్ళు లక్ష్మీవారి పక్కన వచ్చి నిల్చో ఉంటాడు. లక్ష్మి ఏం చేయాలి చెప్పు అన్నట్టుగా. తనకి శేట్టి ఉత్సవము అని పేరు. ఆ ఉత్సవంలో ఒకసారి ఏకాంతంలో భగవద్ రామానుడికి ప్రార్థన చేశారు. శరణాగతి, శరణం అగతి, నీ తప్ప ఇంకొక ఉపాయం లేదు, నీ తప్ప ఇంకొక మార్గం లేదు. రామానుడు వచ్చారు. కాగానే నందరిమాడు అన్నారు, రామానుజ ఇదివరకే మీకు ఇచ్చాను కదా ఉడయవలని, ఉడయవలని మీకు తాను ఇచ్చాను కదండి. ఉడయవలని అర్థం ఏంటి? ఉభయ విభూతి నాయకుడు అంటారు. ఆ వైకుంఠానికి అధిపతి మీరే, ఈ నిత్య లీలాధిపతికి అధిపతి మీరే. కాబట్టి మీ సంబంధం ఎవరికి ఉంటే వారికి మోక్షం తథ్యం నేను చెప్పాను కదా, మళ్ళీ ఏం కావాలండి అన్నారు. ఇప్పుడు విన్న విజయాలు ఉంది అని భగవద్ రామానుజులు ముందు లక్ష్మీగతితో ప్రారంభిస్తారు. ప్రారంభించి పరమాత్మ శరణాగతి చేస్తారు. చాలా అద్భుతమైన శరణాగతి. అందులో మనందరి పరంగా మనం మళ్ళీ శరణాగతి చేస్తామో లేమో అని భయపడి భగవద్ రామానుజులు అందరి పరంగా ఆ నందరిమాడ శేట్టి ఉత్సవంలో లక్ష్మీనారాయణ యొక్క సన్నిధిలో మహాలక్ష్మి తాయారు అన్నదాల సన్నిధిలో శరణాగతి చేస్తారు. ఏం శరణాగతి చేశారు అవన్నీ మనం సేవించే శరణం లేదు, కానీ అందులో ఒక్క చూపిక మాత్రం మనం కలిసి చెప్తాం. చాలా అద్భుతమైన విషయం. అది విన్న తర్వాత మీకే అర్థమవుతుంది భగవద్ రామానుజుని సమతామూర్తిని ఎందుకు అన్నారు, ఎందుకంత విగ్రహం చిన్నదేశం ఏర్పాటు చేశారు. అనేక చోట్ల వారి గురించినటువంటి ఈవెన్ నాస్తికులైనటువంటి వాళ్ళైనా సరే పొలిటీషియన్స్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా తమ గ్రంథాల్లో రామానుజుని ప్రస్తావించుకొచ్చారు.
అలాగే గుజరాత్ నుండి స్వామినారాయణ సంప్రదాయం చెందిన వాళ్ళు కూడా భగవద్ రామాయణ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఆ విషయాన్ని మీకు తెలుస్తాయి. ముందు ఒకసారి లక్ష్మీ వారు ప్రార్థన. ఓం భగవన్నారాయణ అభిమతానురూప స్వరూపైవ గుణ విభవ ఐశ్వర్య లీలా జన్మదినాభిజయ అసంఖ్యేయ కళ్యాణమణాం పద్మవనామ్యాం భగవతీ శ్రియం దేవి నిత్యానపాయిని నిలవజ్జా దేవదేవ దివ్య మహిషి ముందు మోదీ యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య చేష్ట అన్నింటినీ వర్ణిస్తూ మధ్యలో ఒక చూర్ణికలో ఒక మాట చెప్తారు. దాన్ని మనం చేద్దాం. గద్య అంటే ఏమిటి అంటే ప్రోస్ PROS. పద్యము అంటే పోయట్రీ. గద్య ఎందుకు చెప్పారంటే తెలంగాణలో ఒక మాట ఉంది గద్దే అన్నారు. గద్దే అంటే ఎత్తుగా ఉండే అరుహు అనమాట. దాని మీద కూర్చుంటే ఇక్కడ నుండి ఎలాగైతే కనబడుతుందో అలా ఈ గద్యలో అనంతమైన గంభీరమైన అర్థాలన్నీ ఇందులో ఉంటాయి. అందరూ చెప్పండి. మనోవాక్యాయై అనాదికాల ప్రవృత్త అనంత అకృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవత అపచార అసహ్య అపచార రూప నానావిధ అనంత అపచారాన్ ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాశ్చ సర్వాన్ అశేషతః క్షమస్వ. ఇది ప్రార్థించారు. ఏం ప్రార్థించారు? కలియుగంలో అంత బుద్ధి అంత భాగ్యం భగవంతుని పట్టుకునేవాడు అనేక గుణాన్ని అనుభవించాలి అని ఎంతమంది సేపు దేవాలయం వెళ్ళామా, ఎగబడ్డామా, ప్రసాదం తీసుకున్నామా, దొరికిందా, వచ్చిందా, ఇదే ఆలోచన తప్ప ఎక్కడో వైకుంఠంలో ఉన్న స్వామి ఇంతది మన కోసం వచ్చాడు. ఆయన గురించి 4 విషయాలు తెలుసుకోవాలి. అనంత కళ్యాణ గుణాత్మకుడు అంటున్నారు. కళ్యాణ గుణాల గురించి తెలుసుకోవద్దా? అసలు ఎందుకు వచ్చాడు ఆయన, మనకి ఆయన సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా వ్యర్థంగా గడుపుతున్నటువంటి మానవ జీవితం. ప్రసాదము దివ్యదేశ ఆలయాల్లో పడి ప్రసాదము స్థానాచారులకు పడి ఒక పాత్ర అంటారు. ప్రధానార్చకులు ప్రతిష్ఠ చేసినటువంటి వారికి జీవస్వాములకు పడి ప్రసాదం తీసుకెడతారు. ఒక పడి సంప్రదాయం చెప్పలేదు, ఆరాధన రాస్తుంది. దాని పేరు దౌర్జన్య పడి అంటాం. అంటే పూజారి గారు ఇచ్చేదాకా కూడా ఆగకుండా ఎగబడగబడి తీసుకెళ్తారు ప్రసాదం. దట్ ఈస్ కాల్డ్ దౌర్జన్య పడి. ఎందుకు చెప్తాను మాట్లాడితే నిన్నటి రోజున ఉదయం కూడా పిపిహెచ్ దేవాలయంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి నుంచి పెద్దవాళ్ళందరూ వచ్చారు. వేద విద్వాన్ తిరుప్పావడ సేవ నడుస్తున్నారు. గర్భగుడి ముందు పెద్దగా ఒకటి గోడ పెట్టేసి అన్నపూర్వోత్సవం చేస్తారు. అలా వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండల ఖండరస్య నిఖిల వరాచక్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల నారాయణాచల అంజనాచల సుగరిమాచలస్య శ్రీనివాస గద్య. పెద్దలందరూ చక్కగా రామణత్వంలో వేద స్వస్తి చెప్పారు. అదంతా చెప్పారు. అదంతా అయిపోయిన తర్వాత దాసు ప్రోత్సవం వస్తుంది. ప్రధానాచార్య ఇక్కడ ఉన్నారు. అమ్మా మీరు బాధపడకండి, ప్రశాంతంగా ప్రోత్సవం సేవించండి, ప్రతి ఒక్కళ్ళ ప్రసాదం వస్తుందని చెప్పారు. ఇక్కడ ప్రోత్సవం వస్తూనే ఉంది, అక్కడ ఎగబడవాలి, ఎగబడుతూనే ఉన్నారు. ఒక్కరోజు కన్నా ఆగలేదంటే వారు చెప్తారు అందరికి వస్తుంది అని. దట్ ఈస్ కాల్డ్ దౌర్జన్య పని. అది మన స్వరూపం కాదు. వాళ్ళు బాగా చెప్తున్నారు, కానీ వినాలి. అదొక భాగ్యం కదా. ఇంత భగవత్ సన్నిధిలో ఎన్నో చోట్ల యూట్యూబ్లో ప్రవచనాలు ఉన్నాయి. కానీ యూట్యూబ్లో ప్రవచనం విన్న ఆనందానికి ఇನ್ನು దేవాలయాల్లో భగవత్ సన్నిధిలో భాగవతోత్తమ సన్నిధిలో భక్తుల సన్నిధిలో విన్న ప్రవచనానికి రెండు ఒకటేనండి. ఏమాత్రం తేడా ఉంటుంది కదా. ఇక్కడ మనందరం కలిసి అనుభవిస్తాం. రేపు రోజు వస్తుంది కుడి ఏమిటి కుడి దేవాలయం బాబా, అది ముఖ్యం అన్నమాట. కాబట్టి భగవత్ రామానుజులు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు,
అని రంగనాథ వీళ్ళందరి తరఫున దాసు ప్రార్థిస్తున్నాడయ్యా. మనోవాక్కాయై, మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత ఏ తప్పు చేస్తానో అనాది కాలక వృత్త, కాలము అనాది, చతుర్ముఖ బ్రహ్మకి ఒక పగలు అంటే కల్పము, ఒక రాత్రి కల్పము, రెండు కల్పములు కలిస్తే ఒక రోజు. కల్పము అంటే 1000 చతుర్యుగాలు, ఒక చతుర్యుగము అంటే 43,20,000 సంవత్సరాలు. చతుర్ముఖ బ్రహ్మకు ఒక డే కావాలి అంటే 1000 into 43,20,000 ఇయర్స్. ఇప్పటికి ఎన్ని గడిచిపోయాయి చతుర్ముఖ బ్రహ్మకు? ద్వితీయ పరార్థే 50 సంవత్సరాలు అయిపోయాయి. 50 సంవత్సరాలు అంటే 50 into 360 into 2000 into 43,20,000 సంవత్సరాలు. అనాది కాలంగా పుడుతూనే ఉన్నాం, కర్మ చేస్తూనే ఉన్నాం. ఎన్ని కర్మ చేసామని లెక్కుందా? ఆచార్యుడు పూర్వకాలంలో ఒక మాట అంటాడు, స్వామి నువ్వు ఎట్లాంటి వాడు తెలుసా నీకు? ఒక్క అరక్షణంలో కొన్ని కోట్ల కల్పాల పాటు ఏ పాపాలు చేసి అనుభవించాల్సి వస్తుందో అంత పాపాలు చేయగల సముద్రం ఏమవుతుంది. కొన్ని కోట్ల కల్పాలు జన్మలెత్తి అనుభవించాల్సినటువంటి ఆ కర్మలు చేసేటువంటి గొప్ప సామర్థ్యం మాకు ఉంది. అరక్షణంగా చేస్తాం మేము. అలాంటి వాడు ఎప్పుడైనా పరమాత్మ యొక్క అనుగ్రహం లభించాలి. మనందరి తరఫున రాబోతున్నామని కోరుతున్నాం కదా. ఇంతవరకు చేసినటువంటి అనాది కాలంగా చేసినటువంటి తప్పుడు చేయవలసిన పనులు శాస్త్రం ఏం చెప్పిందో అది చేయాలి, చేయకపోతే దోషం. శాస్త్రం ఏం చేయొద్దన్నదో అది చేయకూడదు, అది చేసినా దోషం. ఇలాంటివన్నీ మనం సిద్ధాస్తున్నాం. డూస్ అండ్ డోంట్స్ లో మన ఫోకస్ ఎప్పుడు కూడా డోంట్స్ మీదనే ఉంది. మన ఫోకస్ ఎప్పుడు డోంట్స్ మీద, చేయమన్న పనులు ఎప్పుడు చేయాలి. ఇలాంటి పనులు మరి ఇన్ని కర్మలు చేసిన తర్వాత అది ఫలితాలు కూడా ఆరంభిస్తున్నాయి కదా. ఇప్పటికి కొన్ని ఫలితాలు కూడా ఆరంభించాయి. అలాంటి కర్మలు ఇంకా కొన్ని కోట్ల కర్మలు ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అన్నీ కూడా సాధించేలాగా యా దాసులు మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు, శరణాగతి చేస్తున్నారు. క్షమస్వ శేషాన్, అన్ని పాపాలు చేసేవి చేయబోయేవి కర్మలు వాటన్నిటి కూడా స్వామి అని భగవద్ రామానుజులు మనందరి తరఫున శరణాగతి చేశారు. 610 సంవత్సరాల క్రితం శ్రీరంగంలో శేషి ఉత్సవంలో. ఇది సంతామూర్తి, పెద్ద కరుణామూర్తి అండి కదా. దీని అర్థం వాళ్ళు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా చేసేయచ్చా అని అంటే కాదు. గరుత్మంతుడు ఉన్నాడు, ఆయన బిజీగా ఉన్న భక్తులు గరుత్మంతుడు మొత్తం ఉంటాడు, స్వామి చెప్తాడు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేశారు. భగవద్ రామాను చెప్పినటువంటి గద్య దీని మీద ఉంది. చేతి ఉత్సవం అందరూ విన్నవించుకున్నా. స్వామి తెలుసో తెలియకో చేసిన భక్తుల్ని స్వామి చూసిన గద్యత్రయం పారాయణ చేయాలి. ఇద్దర ద్వారా ఈ గద్యలు ఏమేమి చెప్పారు విశేషాలు, పరమాత్మ గుణాలను మనం అనుభవించాలి. సమయం తక్కువ. సరే, తర్వాత మళ్ళీ తిరుగుకోవాలి, గోగాకి తిరుగుతారు. 26వ పాదం ఇలా ఉంది గద్య, శరణాగతి గద్య. చెప్పండి గట్టిగా. శ్రీమతే రామానుజాయ, శ్రీమతే రామానుజాయ, శ్రీమతే రామానుజాయ. 26వ మహరే మణివಣ್ಣ, மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் தேவனர்கள் வேண்டுமன கேட்டியேன் ஞானத்தை எல்லாம் நடுத்த முரல்வன் பால் அன்னவண்ணத்து உன் பாந்த சிந்தியமே ஒருவன சங்கங்கள் போய் பாடு எனவே சாலப் பெரும் பரையே அல்லாண்டு செய்ப்பாரே உடவிடக்கே ஒளியே விதானமே ஆறு நிலையாய் என்பாவாய். புது அனுபவம்.
ఆశిత వ్యామోహం గలవాడా ఓ కృష్ణ అడిలాంటి ఒక వర్ణం శరీర కాంతి కలిగి ఒక స్వభావం గలవాడా ఆడిలయాయ్ ఓ వడపత సాయి ఏలయా మా పెద్దలు ఈ వ్రతాన్ని మా గురువులు అన్నారు ఇవన్నీ లోతైన అర్థాలు రేపు రోజు చూద్దాము కొంచెం పాస్ జోగులందరూ వచ్చారు పరమాత్మని మంగళశాస్త్రం చేశారు ఆయన అవతారాన్ని కూడా కీర్తించారు అది మీరు ఏదో అర్థం చేయాలనుకుంటారు దానికి ఏదో పరికరాలు అడిగారు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మంగళశాస్త్రం చేస్తారు మీరు ఎక్కువ మర్చిపోయారా ఏంటి మేము మర్చిపోయారు స్వామి ఏంటి వాళ్ళకి వింటే అంటే చెప్తాం వింటే చెప్తాం ముందు పాసంలో నువ్వు ఇస్తే తీసుకుంటా ఉన్నావు నువ్వు అంటే నువ్వు అంటే ఇస్తే తీసుకుంటావు పెద్ద కూడా మనం ఏదైనా అడిగినప్పుడు ఈ అడిగి నేను తెలుసుకోవాలనుకుంటున్నాం గౌరవాన్ని కృప చేస్తే మేము సేవిస్తాం మీరు చెప్పాలండి మీరు చెప్పాలి మీరు కృప చేస్తే ఇంటికి రావాలి కాపాడు రండి నిర్మాణాలు మంగళాశాసనం వరకు రండి స్వామి ఉంటా అంటే నిర్బంధం ఎందుకంటే సర్వదంగా సుఖం పరమాత్మ కాబట్టి పరమాత్మ మనం ఆదిస్తుంది కాబట్టి స్వామి ఉంటా అని చెప్తాం సరే ఏం కావాలి మనల్ని కీర్తిస్తున్నారు మాలే మణివణ్ణ మాలే మాలై ఉదయవం అని వాడాలి కదా వాస్తవానికి అంటే ఆశ వ్యామోహం కలవాడ అని అర్థం కానీ ఇక్కడ పద ప్రయోగం ఎట్లా ఉంది మాలే మణి వన్న మణివಣ್ణ చక్కడి మణి వంటి కాంతి గల స్వరూపం కలవాడ స్వభావం కలవాడ మాలే ఆశ్రిత వాత్సల్యం కలవాడ ఒక అర్థం పరుడు అని ఒక అర్థం అయితే ఇక్కడ మాల అంటే ఆశ్రిత వాత్సల్యం అనేది ఒక రూపం కట్టుకుంటే ఎట్లా ఉంటుంది తెలియదు ఇష్ట రూపంలో ఉంటుంది ఆశ్రిత వాత్సల్యం అంటే ఆశ్రితులు ఎవరండి వచ్చి ప్రార్థించేవారు వాళ్ళ పట్ల వాత్సల్యాన్ని ప్రేమను చూపించేవారు వత్స అంటే ఆవు దూడకు పేరు ఆవు డెలివరీ అయిన తర్వాత ఆ దూడ మీద ఒక జిగట పదార్థం ఉంటుంది మావి ఆ మావి ఉన్న ఆ దూడని తెచ్చి ఈ జిగటలో ఉన్నాయి ఆవు కోసేయదు దాని దగ్గర తీసుకొని దాని మొత్తం నాటి శుభ్రం చేసుకుంటుంది అంటే దోషాన్ని కూడా గుణంగా భావిస్తుంది దానికి వాత్సల్యము అని పేరు కదా అందమైన కుమారుడు దగ్గరికి కలిగాడు చక్రవర్తి కుమారుడు ఆడుకొని వచ్చాడు వాళ్ళకు దుమ్ముంది సింహాసనం మీద కూర్చున్నాడు వాడు రాగానే ఆయన ప్రేమతో ఒళ్ళో కూర్చుంటున్నాడు తప్ప అక్కడ దోష భోగ్యత్వం దోషం అన్నప్పటికీ కూడా దాన్ని భోగ్యంగా స్వీకరించేటువంటి ఒక స్వభావానికి వాత్సల్యము అని అందరం దోషంతో ఉన్నవాళ్ళని ఆయనకే పరమాత్మని అనుభవించడం లేదా ఖండిస్తున్నాడా లేదా దానికి వాత్సల్యము ఆశ్రిత వాత్సల్యము అనే గుణము ఒక రూపు కడితే అది కృష్ణస్వామి కృష్ణుడు అంటే మాలే మణివಣ್ణ చక్కటి కాంతి కలవాడ మాలే అంటే అష్టోత్సరుడు అర్థం మాలే అంటే వరుడు మనం ముందే చెప్తున్నాం కృష్ణ పరమాత్మ అవతారము రెండు పరస్పరం ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఒకటేమో పరత్వం రెండోది సౌలభ్యం పరత్వం సౌలభ్యం పరుడుగా ఉంటా పరో మా యస్య సహ పరహ అంటే ఆయనకన్నా సమానమైన వారు కానీ ఆయనకన్నా పెద్దవారు కానీ ఎవరు లేరు వాడికి పరుడు అని పేరు కదా నా తత్సమశ్చ అధ్యధికశ్చ దృశ్యతే అని వేదం చెప్తుంది ఇదే మాట పరహ మరి గొప్పైన వాడు
సులభుడుగా ఉండాలి నియమం కూడా ఏం లేదు. చాలా గొప్పవాడండి, కానీ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. ఇంకొకడు ఉన్నాడు, చాలా సులభుడు, ఎప్పుడైనా వెళ్తే ఉంటాడు, కానీ మనం కోరిన కోరిక తీర్చే సామర్థ్యం లేదండి, దానివల్ల ఉపయోగం లేదు. సులువుగా ఉండట, సులభుడుగా ఉండటం అనేది పరమాత్మకి మాత్రమే చెల్లేటటువంటి ఒక గుణం. ఎక్కడైనా అవతరించాడు చెల్లు జాడుతో పరత్వాన్ని చూపించాడు. ఆయన ఉద్ర ఉపసంహారం చేసుకోవాలి కానీ ఓకే సులభుడైపోయాడా లేదా. గొల్లపల్లిలో అందరి చేత కలిసిమెలిసి ఉన్నాడు. గోవంతులో ధనం లాంటి చేష్టాలని, అలాగే కాళీయమంతం అని తీసుకొని చేసి చూపించాడు. మరి ఇది మామూలు వాడు చేయగలడా అండి? అది కూడా చేయగలడా? మామూలుగా మేము ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డ్యాన్స్ అనుకోండి, మీరు డ్యాన్స్ చేయండి అంటే స్టేజ్ స్టార్టింగ్గా ఉంటే కదలకుండా ఉంటే మీరు తగదేమి డ్యాన్స్ చేస్తారు. స్టేజ్ కదులుతుంది అనుకోండి, వైబ్రేషన్ అనుకోండి, మీరు చేస్తారు డ్యాన్స్. ఒక వైబ్రేషన్ స్టేజ్ పెట్టి మీరు డ్యాన్స్ చేయండి అంటే ఆ సినిమా టీవీలో సినిమా ప్రోగ్రామ్స్ వచ్చాయి, అట్లా ఉంటారు. కష్టం అది. తర్వాత పెద్ద గొప్పవాడు ఖాళీ మొత్తం కదా, మహా పొగలైనటువంటి విషసర్పం యొక్క తల పైన ఒక దాని మీద పడవ మీద కాలు పెడితే కింది వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది. ఇలా కిందికి పైకి కిందికి పైకి ఈయన కింద పడకుండా దాని మీద ఇంత భంగిమలో, అది కూడా ఎట్లా రాళ్ళ తాళ యుక్తంగా నాకు తెలియదు. ఇది ఎవరికి సాధ్యం? చేయగలరా? స్టేజ్ కదులుతూ ఉంటే డ్యాన్స్ పర్ఫామ్ చేయగలరా? ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఈ వృత్తాంతాన్ని తలుచుకుంటే ఏమవుతుంది సార్, మన మనసులో ఉన్నటువంటి అహంకారం అవతారాలు పోతాయి. ఈ కాళీయమంత్ర వృత్తాంతాన్ని అంత గొప్పతనం. అందుకే పురంధరదాసు గారు కీర్తన అంటారు, అంబురుగోద్భవ అఖిల సూర్యరూపి అంబరದಲ್ಲಿ ಅವಸ್ತುತಿಸೆ ರಂಭೆ ಊರ್ವಶಿ ರಮಣೀಯರೆಲ್ಲರೂ ಚಂದದಿ ಭರತ నాట్యవ నటించే. విక్రమాత్మ కాళీమంత్రం చేస్తుంటే దేవతంగా సంతోషించి పుష్పవృష్టి కురిపించారు పరమాత్మ మీద. నాలుగుడు తుమ్మురు చక్కగా వీడ వాయిస్తూ ఉన్నారు. అప్సరసులు రంభ ఊర్వశి నేరుగా అందరూ దిగి వచ్చి చిట్ట వీడ తాళంతో భరతనాట్యం చేస్తున్నారు. ఒక వృత్తాంతం అలా సాక్షాత్కారమైన పురంధరదాసు గారు అందుకని ఆ కీర్తన రాశారు. కన్నడ లాంగ్వేజ్. ఈ ఘట్టాన్ని మనం తలుచుకుంటే ఆ పరమాత్మ మనలో కూడా సర్పాలు ఉన్నాయి కదా, ఎప్పుడు బుజపడుతూ ఉంటాయి. ఏముంటవి? అహంకారం, మమకారం, ఈర్ష, ద్వేషం, ఇవన్నీ ఎప్పుడు కాచుకుంటూ ఉంటాయి. ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు కూర్చుందామా అని. అవి వాటి మీద పరమాత్మ పాదాలు పెట్టి వాడు తొక్కుతూ ఉంటాడు. అది కాళీయమంత్రం యొక్క గొప్పతనం. ఆ పరత్వాన్ని చూపించాడు. మళ్ళీ యశోద చేత రోటికి కట్టబడ్డాడు. ఒక యశోద చేత మాత్రమే కాదు, ఆ గోపురంలో ప్రతి గోపాలు చేత తిట్టబడ్డాడు, కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, అన్ని రకాలు కదా. ఎట్లా ఆడుతున్నారంటే కృష్ణుని, సరే కృష్ణ డాన్స్ బాగా వేస్తాడు కదా, ఇంకో వెన్నముద్దు ఇస్తాడు డాన్స్, ఆ చేతిలో వెన్నముద్దు పెడితే డాన్స్, మరి నీకు ఇంకోటి ఇస్తాను రా అంటే రెండింటిలో పెట్టుకొని కూడా డాన్స్ చేస్తాడు. ఒక వెన్నముద్దు కోసం ఆశపడి ఆడ ఆ గోపురం ఎట్లా చెప్తే అక్కడ డాన్స్ చేస్తూ ఉంటాడు. అది కరిగే లోపల మళ్ళీ వెన్నముద్దు కోసం వచ్చాడు. ఎలాంటి మనసున్న గోపికలను చేయించడం కోసం వచ్చాడు. అందుకనే ఆ ఇంటికి యజ్ఞం చేస్తున్నప్పుడు అంత కష్టపడి వైకుంఠం నుంచి మిమ్మల్ని మీకందరికీ మోక్షం ఇద్దామని మీరు వస్తే మీరు అయినా మీరు చేసేది అని అంటారు. కంప్లైంట్ చేసి గోవర్ధనం చేశారు. అది వచ్చింది ఎందుకోసం? మన కోసం. పరమాత్మ యొక్క తత్వం ఏంటి, ఆయన స్వరూప స్వభావం ఏంటి తెలిస్తే ఇంత గొప్పవాడు ఇలా అనిపిస్తుంది. ఆయన దగ్గర వెళ్ళి నమస్కారం చేయాలని కూడా, స్వామి ఇంత తక్కువ చేసిన నేను ఏ మొహం పెట్టుకొని ఓకేనే ఫేస్ అనిపిస్తుంది. కానీ అదే సమయంలో సులభుడు కూడా ఆశ్రిత వాత్సల్యుడు కూడా. బ్రహ్మాండ వాళ్ళు ప్రబంధంలో ఒక మాట చెప్తారు, సందేహం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా పరమాత్మ. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఈ భూమి అనేది ఒక ఆవగింజలో కోటి వంతు. ఆవగింజనే చాలా చిన్నగా ఉంది, దాంట్లో కోటి వంతు. కోటి వంతు భూమిలో మనం ఉన్నాము. మనం చేసే ప్రార్థన వింటాడా, మనల్ని కరుణిస్తాడా అన్నది సందేహం బ్రహ్మాండ. దాన్ని మళ్ళీ వారే నివృత్తి చేశారు. తప్పకుండా కరుణిస్తాడు. చక్రవర్తి ఉన్నాడండి, భూమండలం మొత్తం పరిపాలించే సార్వభౌమాధికారం. ఆయన భూమండలంలో అనేకమైన ఉద్యానవనాలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్. సంపద మొత్తం ఆయనదే. అది ఉన్నప్పటికీ కూడా తన అంతఃపురంలో వెనకాల చిన్న గార్డెన్ ఉంటుంది చూసారా, ఆ గార్డెన్ మాత్రం ఈ రాజుగారు
రాజుగారి భార్యనే వచ్చి దాంట్లో గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. ఆ కలుపు తీస్తూ ఉంటారు, ఆ మొక్కలు చక్కగా గార్డెనింగ్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు కదా. ఇది ఉన్నప్పటికీ కూడా అంత కూడా వెనకాల వీళ్ళకంటూ ఒకటి ఉంది కదా, దాన్ని మాత్రం కాపాడుతారు. కాబట్టి పరమాత్మ ఎన్ని లోకాలున్నా సాక్షాత్తు భూదేవి ఎవరు, ఆయన భార్య కదా, మన సంతానం కదా. మరి మన మీద తప్పక ఆ కృప ఉంటుంది. అదే ఆశిత వాత్సల్యుడు అర్థం చెప్పబడుతుంది. మణి వంట మణి మణి చాలా సులభం, చాలా గొప్పదే, చాలా వాల్యూ కలిగింది. కానీ ఒక కొమ్ములో కూడా ముడేసుకోవడానికి సులభంగా ఉంటుంది కదా. కొమ్ములో ముడేసుకొని పోవచ్చు, బెట్లో పెట్టుకోవచ్చు, స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. వెరీ ప్రిషియస్. ఒకవేళ కాలంలో ఈ జాడల్లో చేపలు పట్టే వాళ్ళందరూ చేపలు పడుతూ ఆ మధ్యలో వాళ్ళు రాళ్ళు వచ్చేది, అవి ఏంటో వాళ్ళు తెలిసేది కాదు. అక్కడ ఉన్న వ్యాపారులు వీళ్ళకి ఏదో పప్పు బెల్లం ఇచ్చేసి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. లక్షలకి వీళ్ళు ఆ రాజులకు చక్రవర్తులు అమ్ముకునేవారు. ఆయన కాస్త మెడలో హాయిగా ఎవరు గొప్పవాడు? ఇప్పుడు ఉప్పప్పులకు అమ్ముకున్నవాడు గొప్పవాడా, ₹1,00,000 ఇచ్చి అమ్ముకున్నవాడు వీడు గొప్పవాడా, ధరించినవాడు గొప్పవాడు అంటే ధరించినవాడు గొప్పవాడు. పరమాత్మ యొక్క విలువ అట్లాంటిది. ఆ విలువ తెలవడం సేపు ఆ మనిని పేపర్ పెట్టలేగా వాడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. ముక్కుబడి పూజలు, ముక్కుబడి పురస్కారాలు. ఎప్పుడైనా పరమాత్మని ప్రీతి కలగాలి అంటే ముందు ఆయన సంబంధించిన జ్ఞానం మనకు కలగాలి. జ్ఞానము విశ్వాసం రెండు ఉన్నప్పుడే ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడే మనం భగవంతుని సేవించడంలో ఒక అర్థము పరమార్థము. అందుకనే మన మహర్షులు చాలా గొప్పగా ఆలోచించి ప్రతి నెల ఏదో ఒక పండుగలు ఇవన్నీ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒకవేళ బిజీగా ఉన్నామండి ఆఫీస్లో, నో ప్రాబ్లం అండి, శ్రావణ మాసంలో చేసుకో. శ్రావణ మాసం చాలా బిజీ అండి, కార్తీకంలో చేసుకోయా. అయ్యా కార్తీకం బిజీ అండి, గడుగు మాసంలో చేయగా, గడుగు మాసం బిజీ అండి, మరి ఆయన చైత్ర మాసంలో శ్రీరామాయణం అనుభవించాడు. ఇలా ప్రతిదీ మనకు ఎందుకు పెట్టారు? ఇట్స్ నాట్ హియర్, హియర్, ఇట్స్ నాట్ హియర్, దేర్, ఇట్స్ నాట్ దేర్, హియర్. ఇన్ని మార్గాలు ఇచ్చినా కూడా మనం ఇంకా వెనక్కిపోతే ఏం చేస్తాం? మన మీద ఆశల వాచనంతో ఆయన వచ్చి ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు కృష్ణుడు అంటే ఇంతమంది గోపురాలు చూసి ఇంకా ఆశ్చర్య కృష్ణుడు చూస్తున్నాడు. ఏంటి ఇంత ప్రేమ నేనంటే అప్పుడు గోపురాలు తెలుస్తాం అన్నమాట. అరే మనము కృష్ణుడిని పొందాలని మనం కష్టపడ్డామని మనం అనుకున్నాం నిజంగా. కానీ పరమాత్మ కళ్ళను చూస్తే ఎట్లా ఉంది తెలుసా? మనల్ని పొందడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఇప్పుడు అర్థమైంది. ఆయన కళ్ళలో అంత వాత్సల్యం ఉంది కదా. ఎక్కడ వైపు ఉండాలో ఉన్న పరమాత్మ ఎక్కడ కిందికి వచ్చాడు. గోపికలు అందరికీ సులభంగా ఉండేలాగా గొల్లపులలో వాళ్ళతో ఆడుతూ పాడుతూ వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పడుతూ నా పిల్లగారు అత్తగారు ఏం చేస్తుంది, ఆ పిల్లలు ఒకసారి బయటికి అంటే ఏదో సంబంధం కలుపుకొని వాళ్ళందరూ తీసుకొని వాళ్ళతో అనుభవించి ఇవన్నీ జీవాత్మ పరమాత్మ అనుకోని కృష్ణ సంశ్లేషం వాళ్ళందరికీ కనిపించాడు పరమాత్మ. అసలు వీళ్ళందరినీ పొందడానికి కృష్ణ పరమాత్మ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ చూసి చెప్తున్నా కదా, ఒక గోపిక చక్కటి నేత్ర సౌందర్యం కలిగింది, ఒక గోపిక చక్కటి వృక్ష సౌందర్యం కలిగేది, ఒక గోపిక సన్నటి నడుము కలిగేది. ఇలాంటి వాళ్ళు చెప్తున్నాం. ఏంటి ఇవన్నీ వేదాంత పరిభాషలో చక్కటి వృక్షాలంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు, పరభక్తి పరమాజ్ఞానము, చక్కటి కేశపాశము అంటే పరమాత్మను పొందాలనేటువంటి ఒక గొప్ప అభిరుచి, సన్నటి నడుము, వైరాగ్యము ఇలాంటివి వేదాంతం చెప్పుకోవడం. ఇంత గొప్ప ప్రీతి కలిగినటువంటి గొప్పలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒకసారి గోదాదేవి చూసి పరమాత్మ ఇంకా ఎట్లా ఉన్నాం చూడు సరే చెప్పండి, మీరు ఏదో వ్రతం చేసి వస్తున్నారు, ఈ వ్రతం ఏమైనా ప్రమాణం ఉందా, వేదంలో చెప్పబడితే మీరు చేసిన వ్రతానికి అని కృష్ణుడు అడిగాడు. వేదంలో ఉంటే మేము చేస్తామా, వేదంలో చేస్తే ప్రమాణం అనుకుంటున్నావా? అది కాదు. మేలయా సేవనహల్ మేలయా సేవనహల్, మా పూర్వీకులు పెద్దలు ఏం చేశారో అదే మేము చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ శిష్టాచారం. ఏమంటారు దీన్ని? శిష్టాచారం. శిష్టులు అంటే ఎవరు? శిష్టులు అంటే వేద ఇతిహాస పురాణ ప్రబంధ ధర్మశాస్త్రాల ప్రకారంగా వారి యొక్క జీవన విధానాన్ని సాగించేవాడు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను చేస్తున్నాను. అయినా వేద ప్రమాణం ఆపస్తంభీయుడు ఒక సూత్రం చెప్తాడు. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ. ఏ ప్రమాణం ఏంటి? ఏదైనా ఒక ప్రమాణం మనం పని చేస్తున్నాము అంటే ఒక రిఫరెన్స్ ఉండాలి. ఏంటి ప్రమాణం అంటే ధర్మజ్ఞ సమయ ప్రమాణం. ధర్మాత్మైనటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేస్తారో అదే ప్రమాణం. తర్వాత వేదాశ్చ, వేదం కూడా. ఆపస్తంభీయుడు మహర్షి వేదం కూడా అంటే వేద ప్రమాణమే. దానికన్నా ముందు పెద్దలైన వారు, శిష్టులైన వారు ఏది చేస్తారో అదే ప్రమాణం. మా పూర్వీకులు చేస్తే నేను చేశాను. ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఏ కృష్ణ అలా చూస్తున్నా అంటే ఎందుకంటే చెప్తా విను, ఎవరు తెచ్చుకుంటే నేను చెప్తాను. చెప్పండి ఏం కావాలి మీకు అన్నాడు కృష్ణుడు.
ஞானத்தையெல்லாம் நெடுந்த முரல்வனம் ஆழ்ந்த வண்ணத்து உன் పాట ప్రపంచం అంతా కనిపించేట్టుగా పెద్ద తెల్లటి శబ్దం మాట్లాడాలి. ఓ శబ్దాలకి ఇందాదేవి స్వరూపంలో శంఖాలు ఉన్నాయి కదా, తెల్లటి శంఖాలు. ఎలాంటి శంఖాలు? మాల వలె తెల్లటువంటి శంఖాలు కావాలి. దానికి చాలా ఉన్నాయి. ఉన్ పాంచశన్యం, నీ చేతిలో పాంచజన్యం ఉంది సరా, అట్లాంటివి చాలా చాలా శంఖాలు కావాలి. చాలా చాలా ఎక్కడ ఉంటాయి నా దగ్గర ఒకటేగా ఉండేది ఉంటాయి. అసలు ఫస్ట్ మీరు చెప్పండి, మీరు చెప్పండి ఏం కాదు చూద్దాం. సాధ్యాసాధ్యాలు తర్వాత పరిశీలిద్దాం. మీరు చెప్పండి. ఆ తర్వాత చిన్నగా పోయి పాడైనవి పరికరాలు అందించి వచ్చాము. ఆయన భూమండలం అంతా వడికేట్టుగా శబ్దం చేసేటువంటి వాళ్ళ వంటి తెల్లటి పంచజన్య శబ్దము, అలాగే విశాలమైనటువంటి పరకు వాయిద్యము తప్పటి దాన్ని ఇక్కడ కట్టుకొని వాయిస్తారు. ఇదే స్థానంలో అష్టాక్షరి మంత్రంలో పదాన్ని కట్టుకోవాలి. ఇక్కడ వాయిస్తారు. శంఖం అంటే ప్రణవము, ఓంకారము. ఆ అకారవాచ్యమైన పరమాత్మకే అకారవాచ్యమైన జీవుడు చెందినవాడు. పర అనేది వాయిద్యం కావాలి. అలాగే మంగళశాస్త్రం చేయడానికి భావతత్వం కావాలి. ఎవరు కావాలి? పర్యాడు ద్వారా. పర్యాడు వారి స్టేట్లో అడియోమోడు నిన్నోడు ప్రియుని ఆయన పల్లాడు. నీకు రాబడిన సంబంధం కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఆయన విధానం లేదు. ఎవరు చేయాలి? నమ్మాడు వారు చేయాలి. నమ్మాడు వారు కావాలి. ఇంకేం కావాలి? ఏమన్నా ధ్వజం కావాలి. ధ్వజం జెండా కావాలి. ధ్వజం అంటే ఏంటి? అదే ఆ జెండా ఎవరు? గరుత్మంతుడా? తర్వాత మంగళదీపం కావాలి. మంగళదీపం ఎవరు? మహాలక్ష్మి. ఇవన్నీ కావాలి అడుగుతున్నారు. ఒక మేలు కట్టి కావాలంటున్నారు. పైపై అర్థాలు చూద్దాం. పైపై అర్థాలు చూద్దాం. ఒకటిలో చూద్దాం. ఇవాళ పై అర్థాలు చూద్దాం. రేపు అర్థాలు చూద్దాం. అర్థం చేస్తున్నాం కాబట్టి ఈ వర్ధంలో మేము అనుభవిస్తున్నప్పుడు అక్కడ దూరం వాళ్ళు తెలియాలి లేదా మేము వర్ధం చేస్తున్నామని. కాబట్టి ఏం కావాలి స్వామి అంటే, మేము వర్ధం చేసినప్పుడు పెద్ద శబ్దం చేయాలి. కాబట్టి శంఖం కావాలి, పరానికి వాయిద్యం కావాలి, పెద్ద జెండా కావాలి, పెద్ద మంగళదీపం కూడా కావాలి. అలాగే మేము వెళ్తున్నప్పుడు నాకు మంగళాశాసనం చేసేటువంటి పల్లాన్ని పాడేవాళ్ళు కూడా భావతత్వులు కావాలి. అలాగే మంగళదీపం కావాలి. ఎందుకంటే మేము దీపం పట్టుకుని వెళ్తుంటాం కదా, చూసేవాళ్ళకి ఇవన్నీ కనపడాలి. ఇప్పుడు కొద్దిగా కూడా మంచు కదా, ఆ మంచు పడి మా మేకప్ అంతా పోకుండా, మా ఆభరణం అంతా ఖరాబ్ అవ్వకుండా ఒక మేలు కట్టి కావాలి, చాందని కావాలి. ఇవి అడిగారు. ఇక సామాన్యులు కావాలి. నేను మంగళదీపం అంటే ఎవరండి? సంస్థలోకి శ్రీరంగ మంగళ దీపరేఖా మంగళ దీపరేఖ. శ్రీరంగంలో వెలిగిందే మంగళ దీపం ఎవరు? మహాలక్ష్మి. శంఖాన్ని అడిగారు. శంఖాన్ని చిత్రంలో అడిగినట్టే అయిపోయింది. అలాగే ధ్వజము గరుత్మంతుని అడిగారు. మేల్కట్టు జామిని ఆలోచించిన అడిగారు. పద రూపంలో పద రూపంలో చంద్రాకుడయా ఇరుందా సింహాసనమా. నడిస్తే చెప్పుడవుతాడు, కూర్చుంటే సింహాసనం అవుతాడు, పడుకుంటే పడగవుతాడు, కప్పుకుంటే దుప్పుడవుతాడు. ఎవరు? ఆదిశేషుడు. ఆయన హాస్పిటల్ రిజిస్టర్ నేమ్ ఏంటి? అనంతుడు. ఆయన పేరు అనంతుడు. కానీ చేసే కైంకర్యం వల్ల ఆయనకి ఆదిశేషుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమడిగారండి? ఆదిశేషుడు కావాలట, లక్ష్మీదేవి కావాలట, శంఖోచక్రం కావాలట, అలాగే ఆళ్వార్లు కావాలట. ఇవన్నీ చేస్తే నా దగ్గరే ఉన్నాయి. నమ్మకం చాలా సామాన్యంగా రావే. పైకి ఏమో అడుగుతున్నారు, కానీ ఇవన్నీ అడుగుతుంటే అర్థం ఏంటి? స్వామి నువ్వే కావాలి. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయండి? మీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు పాంచజన్యాన్ని పోలిన పాంచజన్యం ఉంటుందా? ఎట్లా అడుగుతున్నారు? నాకు అర్థం కాదు. పాంచజన్యం పోలిన ఒకటే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. ఎక్కడి నుంచి ఇవ్వాలి మీకు? ఇవన్నీ ఇలాంటివన్నీ కావాలి అడుగుతున్నారు మీరు. నా స్వామి ఎవరు నువ్వు? ఆరులయాయి అరుడేలో ఎంపావాయి. ఒడే కాలంలో మర్యాద మీద పడుతున్న స్వామి, ఈ లోకాల నుంచి బుద్ధి బొజ్జలు దాటుకున్న వాడికి ఇలాంటి శంఖాలు మా కోసం ఇవ్వలేవా అని ఆశ్చర్యంగా ఆల్ ఇన్ అంటే లోపల ఇలా పెట్టుకున్నవాడు అని అర్థం. ఇలా అంటే ఆత్మను అర్థం అర్థం అన్నమాట. కాబట్టి ఇన్ని లోకాలని నీ కట్టులో పెట్టుకున్నవాడివి, ఇలాంటి శంఖాలు మా కోసం సృష్టించి ఇవ్వలేవా? నువ్వు సమర్థుడువే. అఘటిత ఘటన సామర్థ్యం కలవాడవే స్వామి అని ఆశ్చర్యంగా ఈ భాషణలో అసలు ఏం కోరొచ్చారు అనేది ఇక్కడ నుంచి కొంత వేదాంతపరమైన అర్థాలు కనబడతాయి. ఇది 26వ భాషణం. 2+6 ఎంత? అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థం. అష్టాక్షరి మహామంత్రం అర్థం 2 into 6
12 వాసుదేవ ద్వాదశక్షం వాసుదేవ ద్వాదశక్షం తెలియబడేవాడు, అష్టాక్షరి తెలియబడేవాడు పరమాత్ముడు. 26 ఏం తెలియజేస్తుంది? ఇంగ్లీష్లో అక్షరాలన్నీ 26, పరమాత్మ 26 తత్వం. ప్రకృతి తత్వాలు 24, మూల ప్రకృతి, తమస్సు, అహంకారం, రాజసిక, తామసిక, సాత్విక అహంకారం, అది కర్మాత్మలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే మహాభూతాలు, ఈ 24. 25వ తత్వము జీవుడు, 25, 26 పరమాత్మ. ఈ 26 పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్పేటువంటి భాష. మనకన్నా ఇంగ్లీష్లో తెలియవాడు కాబట్టి 26 అక్షరాలే పెట్టుకున్నారు. వెరీ మచ్ ఇంటూ కృష్ణ. విశ్వపరమాత్మ దృష్టి పెట్టిన పరమాత్మ తత్వం 26 తత్వం కాబట్టి మనకు 26 అక్షరాలే చాలు. భగవంతుని ఏమంటారు వాళ్ళు? గాడ్ అంటారు. జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్, సృష్టి, స్థితి, లయకారకుడు. మేము గాడ్ ఒప్పుకోనండి అన్నాడు అనుకోండి, తిరిగేసేయండి. గాడ్ తిరిగేస్తే వస్తుంది కాబట్టి 26 తత్వము పరమాత్మ తత్వం. పరమాత్మ తత్వం ఏమిటంటే ఆశ్రిత వాత్సల్యం కలవాడు. ఒకసారి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను మనం తెలుసుకొని ఆయన ఆశ్రయిస్తే ఆ మాధుర్యం వేరు, ఆ భక్తి వేరు, ఆ ప్రీతి వేరు. అప్పుడు భక్తి ప్రీతో జనార్దన. భగవంతుని కొనాలి అంటే 10 కోట్లు పెట్టి దేవాలయం కట్టించి, ఇంకో 10 కోట్లు పెట్టి కొత్త సింహాసనం చేయించి, ఇంకో 10 కోట్లు పెట్టి జీవితం చేస్తే భగవంతుడు నాకు భక్తితాడు అంటే మూర్ఖం. కేవలం భక్తితోనే పరమాత్మ కొనబడతాడు. ప్రీత అంటే కొనబడటం అర్థం. భక్తి ప్రీతో జనార్దన. జనార్దను కొనాలి అంటే అనుగ్రహం పొందాలి అంటే భక్తి ఒక్కటే స్థానం. అంతటి భక్తి గోపికలకు. వాళ్ళ నుంచి భక్తి ఇస్తారు. సాధారణంగా ఉన్నటువంటి గోపికలు అంటే ఏదో ఈ రూపంలో ఉన్నారు, కానీ వాళ్ళంతా ఎవరు? వేదాలు, శుద్ధులు. వాళ్ళందరూ కూడా ఈ రూపంలో వచ్చారన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాసక్తిని అనుభవించడం కోసం అర్జునుడు కూడా తాపత్రయపడ్డాడు. అర్జునుడు కూడా తాపత్రయపడితే ఒక సరస్సులో వెళ్ళి మునగమన్నాడు కృష్ణుడు. మునిగి తెలియని తర్వాత స్త్రీ అయిపోయాడు. ఆ తర్వాత ఏ పుత్రే రాస అనుభవించాడు. పరమశివుడు కూడా వచ్చి అక్కడ గోపీశ్వరి, ఇప్పటికే బృందావనంలో గోపీశ్వరి కోవిలు ఉంటుంది. పరమశివుడు కూడా ఆ స్త్రీ రూపాన్ని ధరించి రాస అనుభవించాలని చెప్తారన్నమాట. అటువంటి యొక్క రాసక్రీడ. మరి గోపిగా ఇంత కట్టుబడ్డాడు అంటే ఎందుకు కట్టుబడ్డాడు అంటే వాళ్ళ ప్రీతి అట్లాంటి పరమాత్మ విశ్వాసం. ఏ కొద్దిగా పరమాత్మకి ఏమైనా జరుగుతుంది అన్నా సరే సహించలేనటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏదో ప్రయోజనాన్ని కూడా వచ్చిన వాళ్ళు కాదు. కానీ ఇప్పటిదాకా నేను మార్గశీర్ష స్నానం అని చెప్పారే అంటే ఉపకార స్మృతి ప్రతి ఒక్కరికి ఉంటారు. ఉపకార స్మృతి. ఏ గోపమృతులైతే పరమాత్మని కరవనీయకుండా ఆపారు అదంతా చీకటి కాలం కదా. మరి ఇప్పుడు చీకటి పోయి మార్గశీర్ష తింగళ్ మధ్య నిరైన రంగాడు. ఆహా, మార్గశీర్ష మాసము నిండు చంద్రున్నటువంటి మాసం. ఇన్నాళ్ళు చీకట్లో కలిశాము. ఇవాళ చంద్రబింబంలో కృష్ణముఖం ఏం చూసుకోవచ్చు, ఆ ముఖాన్ని కృష్ణుడు చూసుకోవచ్చు. అంత గొప్ప కాలంలో కృష్ణుడిని కలవడానికి సహకరించే పెద్దలు ఉన్నారే, వాళ్ళ కృతజ్ఞతాపూర్వకంగా వర్షం కురవడం కోసం ఈ వడ్డమనే పేరుతో వచ్చాం. కానీ నాకు ఎందుకయ్యా, నాకు అవసరం, మాకు ఇది కావాలి, నిజం కావాలి, రసం కావాలి, ఈ పర కావాలి, ఇవన్నీ అంటారు. ఇవన్నీ అంటే పరమాత్మనే కోరుతున్నారు అర్థం అన్నమాట. ఈ నష్టమైన అర్థాన్ని రేపు రోజున చేద్దాం. రేపు ఇంకా 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 ముఖ్యంగా పాసం ఏంటది? చూడాలి ఎల్లు చీర్ గోవిందా. దాని కూడా యథాశక్తి మనం చేసే ప్రయత్నం చేద్దాం. రేపు రోజున కొద్దిగా ఎర్లీగా రండి అని ఆజ్ఞాపించారు అమ్మగారు. తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తాం. 6:30కి రేపు ఉప్పల్లో ఒక గంగరే ఉంది. ఆ గంగర ముగించుకొని 6:30 వరకు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. రేపు పరమాత్మ అంతా అనుభవిస్తే అంతలో ఈ పాసులు కొన్ని లోతైన అర్థాలు తర్వాత కూడాలి ఉత్సవంలో తెలుసుకున్నాం. రేపు రోజు తప్పకుండా రావాలి. రేపు తప్పకుండా వచ్చే ప్రయత్నం చేయండి. 3 రోజులే కదా ఉంది కదా. మాతృసాధించనత్రాణ బద్ధకం గణపాణలే విష్ణు చింతనుజాయే గోదావరి నిత్య మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. శ్రీమతే రామానుజాయ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. భగవత్ సన్నిధిలో చక్కగా
చక్కగా భగవద్గుణాలు విన్నటువంటి మీ అందరి యొక్క వంశము, ఆయుష్, గోత్రము దినదినము అభివృద్ధి చెందుతూ ఉత్తరోత్తరంగా అభివృద్ధి పొందుతూ పరమాత్మ యొక్క కైంకర్యంలో మనం వినోపయోగపడేటువంటి తెలుసుకోవాలని గొప్ప గొప్ప విషయాలు తిరుపాల ద్వారా మనం పొందుతున్నాం. గర్భ సంబంధం చేత మానవ స్త్రీగా అవతరించి గోదాదేవి మనందరం తరించడానికి అంజుప్పుడిక్కరు సంతతియాయ్ ఆళ్వాர்கள் தம் செயலை ருச்சினில் தொந்தன்மையடாய் பிஞ்சாய் படுத்தாடை ஆண்டாளை பக்தியுடன் நாளும் పడుతాయ్ మనమే మిగిలింది. మనసా ఇంత ఉపకారం చేస్తుంది గోదమ్మ. ఈ పాశాల ద్వారా పరమాత్మ స్వరూపాన్ని మన స్వరూపాన్ని చెప్పి పరమాత్మ పైన ప్రీతికి మనం కలిగేలాగా చేసి ఆయన ఆశ్రయించాలి అనే కోరిక మనలో ఏర్పాటు చేసి ఎప్పుడెప్పుడు ఆయన ఆశ్రయించాలి, ఈయన కళ్యాణంలో ఇట్లాంటివి మనం ఇలాంటి వాళ్ళం అని తెలిసి ఆయన అభిముఖ్యంగా చేసి ఆయన్ని చేరేలాగా గొప్ప మార్గాన్ని అందించిన గోదాదేవి ఓ మనసా సంతోషంతో గోదాదేవిని తలుచుకొని ఆయన నమస్కారం చేసి ఉజ్జీవింపుమా అని మనవాడ మామూలు ఉపదేశ రత్నమాలను మనం తెలియజేశారు. శ్రీమతి జయ శ్రీమతి. చేరబెట్టిన దంపతులు ఒకసారి నిలబడాలి. అలాగే రోహిణి గారు శ్రీనివాసాచార్య స్వామి వారు సరిగ్గా రావాలి. ఇవాళ పెరుమాళ శేషమాల ఉంది, 4 ఉన్నాయి. మరి ఇద్దరు దంపతులకు ఇవ్వాలి అనుకున్నాము. వాళ్ళకి మా అత్తగారు మామగారు వాళ్ళు ఉపదేశిస్తారు. చైర్మన్ దంపతులు రెడ్డి గారు శ్రీమతి గారు ఒకసారి శ్రీనివాచార్య స్వామి వారిని అవును తప్పకుండా రేపు ఎర్లీగానే వచ్చి కూడాల విశేషాలు కూడా మనం సేవిద్దాం. చాలా ముఖ్యమైన పాసం కూడాలి. రైట్ స్వామి ఒకసారి శ్రీనివాచార్య స్వామి వస్తున్నారా? సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవ కూడా ఉంది. 6:30 to 7:30కి ఆ కార్యక్రమం. రేపు సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవ కూడా ఉంది. తప్పకుండా దేవాలయ ప్రాంగణంలో 6:00 వచ్చేసి చేయండి. జయ శ్రీమన్నారాయణ. పిక్చర్స్ ఫోటోస్ తీస్తే బాగుంటుంది. నిలబడి ఉండండి, నేను తీస్తాను. తీస్తామండి అసలు మంచి ఎక్కడండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీనివాసాచార్య స్వామి రోహిణమ్మ గారు ఒకసారి ఆలయంలో కైంకర్యాలు చక్కగా శాస్త్రోక్తంగా జరిపించే శక్తి మీకు ఇవ్వాలి అని ప్రమాణ పురస్సరంగా ఆచార్య మంగళాశాసనాలు, అలాగే దేవాలయంలో ఉపదిక్కుగా ఉంటూ శాస్త్రోక్తంగా ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఏమేమి చేయించాలి అనుకోకుండా వాళ్ళ దేశమాలు వచ్చాయి. సరే ఇక్కడ దంపతులకు ఉపదేశం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఇలాగే ఆది దంపతుల్లాగా ఉంది. అందరికీ కూడా చక్కగా మార్గనిర్దేశం చేస్తూ ఎప్పుడెప్పుడు స్వరూపానురూపంగా ఏ కార్యక్రమాలు జరగాలో మీ అందరూ కలిసి, అంటే మీ అందరూ చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక పెద్దలు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలని, వీళ్ళు చెప్పినటువంటి విషయంలో మళ్ళీ తర్జన మర్జన లేకుండా అందరూ కలిసికట్టుగా ఇంత గోష్ఠి నేను ఎక్కడా చూడలేదు. అందుకనే కూడా రేపు ఉత్సవం రోజున మీ అందరికీ దాసుల చేత చేసి మన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకేనా? వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళు పుష్పాలు ఇస్తారు. అది దాసు సంతోషంతో చేసినటువంటి ఒక కార్యక్రమం. కూడాలై అంటే కూలినటువంటి సందర్భం. గోపికులందరూ కూర్చొని శ్రీకృష్ణుడితో పాటు పాయసాన్ని ఆరగించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం అది. పరమాత్మ అనుభవం. పాలంటే ఏంటి, బియ్యం అంటే ఏంటి, నెయ్యి అంటే ఏంటి, అక్కర వలసిన ప్రసాదం అంటే ఏంటి, ఎందుకు ఆ ప్రసాదాన్ని కుడిరిందేరో రెంబావాయ్ అని గోదాదేవి ప్రార్థించింది. ఏది తెలుసుకోవాలి, ఏది ప్రార్థించాలి, ఏది పొందాలి
తిరగబడే భాషను రేపు కృష్ణ మీరందరూ వచ్చి అనుభవిస్తారని ఆశిస్తున్నాడు దాసుడు శ్రీమతి రామానుజన్. చెప్పండి. ఆండాళ్ దివ్య తిరువడికడే శరణం ఆళ్వార్ ఎందరిమానార్ జీయర్ తిరువడికడే శరణం. ఒక్కసారి భాస్కరాచార్య స్వామి వారు ఇక్కడ రావాల్సిందని కోరుతున్నాను. మీరు అట్లే నిలబడి ఉండండి. భాస్కరాచార్య స్వామి వారు మీరు వారు వస్తున్నారు. మీరు వారికి పెద్దలు ఉన్నారుగా, పెద్దలు ఉన్నారు. ఒకసారి రండి స్వామి. విశేష భాషణ రోజు పెద్దలని ఒకసారి సేవించుకుందామని ఒకటి చాలా వాత్సల్యంతో వారు అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. రామానుజాయ వారి మార్గదర్శనంలో చక్కటి ఆగమ శాస్త్ర పండితులు ఆ కైంకర్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఇవన్నీ చివరి రోజు కదా ఈ మాట చెప్పాలి. ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడో వ్యక్తం చేయాలి కదండి. ప్రేమ మనసులో ఉన్నప్పుడే వ్యక్తం చేయాలి. ఎప్పుడైనా చేయొచ్చు. ఈ రోజు ఆలోచన ఏం లేదు. రేపు మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్. ఉత్సవం. జయ శ్రీమన్నారాయణ.